ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, మరి యొక్క ఆదివారం దినమున మీ అందరితో కూడా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకే మా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరూ కూడా ప్రభు సన్నిధిలో మరి ఎదగాలని, ఆయనలో ఫలించాలని ఆశపడుతూ మీ అందరి కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాము. మరి అలాగే ఎంతోమంది దినాన దేవుని సన్నిధిలో అనేకులు క్రైస్తవులుగా వెంబడిస్తూ పరిశుద్ధులుగా ఉంటూ దేవుని యొక్క రాక కొరకే నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నారు. కానీ కొన్ని మంది జీవితాల్లో ఫలాలు లేక ఆత్మ ఫలాలు లేక అనేకులు ఇబ్బంది పడుతున్న సమయాలు చాలా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగానో మన కొరకు బాధపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆయనలో ఫలించాలనేది ఆయన యొక్క ఆశ. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని దగ్గర నుంచి కొన్ని మాటలు తీసుకొని మనం ధ్యానం చేద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుదాం. చూడండి. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లను వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధిలో మా మనసుగా కూడా ప్రభా హృదయపూర్వకంగా ఈ వాక్యం వినటానికే కూర్చుండగా పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడండి. నిలబడి నన్ను మరుగుపరచండి. మా ప్రియులందరితో కూడా నాతో కూడా మీరు మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన ఒక సంపూర్ణమైన సత్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియపరలోక తండ్రి, ఆమేన్. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఈ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట మనం చదువుతాం. చూడండి. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ప్రియులారా, ఈ ఉపమానము మరి గలిలయలో దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మారు మనసు పొందని కొందరిని గురించి ఈ ఉపమానం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కనబడుతున్న ఏంటంటే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు గురించి చాలామందికి బాగా తెలుసు. అయితే బైబిల్లో దానికి ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉన్నది. మీరు ఎప్పుడైనా గమనించారా? మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి నుంచి దేవుడు ఒక ఏదైనా తోటను వేసి ఆ తోటలో ఆదాము హవ్వను చేసి వారి కొరకు అనేకమైన వృక్షాలను ఆ స్థలంలో నాటించి ఉంచాడు దేవుడు. అక్కడ ఏమేమి వృక్షాలు ఉన్నాయంటే మంచి రుచికరమైన ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉన్నాయి, వారి ఆకలిని తీర్చే యొక్క ఫలాలను ఇచ్చే వృక్షాలు ఉన్నాయి. అంతేకాకుండా జీవవృక్ష ఫలమును దేవుడు నాటించాడు. రెండవదిగా మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును కూడా దేవుడు ఆ స్థలంలో నాటించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 వృక్షాల పేర్లు దేవుడు ఇక్కడ రాసినట్లు చూస్తాం. మొట్టమొదటిగా జీవవృక్షము, రెండవదిగా మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షము. ఆ తర్వాతి స్థానంలో ఉన్నదే అంజూరపు చెట్టు. మనం అక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఆదాము హవ్వ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలను తిన్నారో వారు దిగంబరులను తెలుసుకున్నప్పుడు వారు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆది కాండంలో మొట్టమొదటి స్థితిలోని ఏదైనా తోటలోని అంజూరపు చెట్టుకు ఒక ప్రాముఖ్యమైన విశేషతలు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టు, ఇక్కడ మనం చదువుకున్న ఈ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా చెప్పబడుతున్నాయి అంటే ఒక మనిషికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఇంకా అంజూరపు చెట్టుకి ఏం లక్షణాలు ఉన్నాయంటే మనం మొదటిగా చూసాం కదా, అంజూరపు చెట్టు దిగంబరత్వాన్ని కాపాడగలిగింది. రెండవదిగా ఆకలిని తీర్చగలిగేదిగా ఉంది.
మూడవదిగా ఆరోగ్యాన్ని కాపాడగలిగేదిగా ఉంది. 3 విషయాలు చేయగలిగింది అంజూరపు చెట్టు. ఏం చేసింది? దిగంబరత్వాన్ని కాపాడగలిగింది, ఆకలిని తీర్చగలిగింది, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగింది అంజూరపు చెట్టు. ఎన్నో గొప్ప లక్షణాలు అంజూరపు చెట్టులో ఉన్నాయి. ఇది లోకంలో ఉన్నప్పుడు మనుషుల కొరకు చేయబడినదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనము లోకము నుంచి వేరై దేవునిలోకి నడిపించబడ్డాం. ఈ లోకంలో ఈ మూర్ఖులైన తరం వారికి వేరై దేవునిలో బ్రతకాలని ఆశపడి ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తము ద్వారా మనము కడగబడిన తర్వాత మనమందరం ఇప్పుడు ఎక్కడ తీసుకురాబడ్డామా అంటే దేవుని తోట అనే ద్రాక్ష తోటలోనికి తీసుకురాబడ్డాం. దేవుని సంఘం అనే ద్రాక్ష తోటలోనికి మనం తీసుకుని రాబడ్డాం. ఇది ఒక శ్రేష్టమైన అంతఃపురము. ఇది అంతఃపురంలో శ్రేష్టమైన స్థలమందు మనం ఉంచబడ్డాం. అయితే ప్రియ దేవుని సంఘమా, ఇదిగో మనకు కొరకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించి మన కొరకు ఒక ప్రత్యేకమైన విలువనిచ్చి దేవుడు తన అంతఃపురంలో ఒక శ్రేష్టమైన స్థలమందు మనం ఉంచాడు. ద్రాక్ష తోట దేవుని సంఘానికి సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. ద్రాక్ష తోట దేవుని కాపురం ఉండే అంతఃపురంగా చెప్పబడతా ఉంది. ఈ అంజూరపు చెట్టు లోకం నుంచి వేరు చేసిన ఈ అంజూరపు చెట్టుని ఇప్పుడు ఏం చేశారా అంటే ఇదిగో ద్రాక్ష తోటలో ఒక ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో దాన్ని నాటి ఉంచారు. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనిస్తూ ఉండాలి. ఇదిగో లోకంలో మనము అనాదిగా అన్యులుగా తిరుగుతున్నప్పుడు దేవాది దేవుడు మన మీద ప్రేమ కలిగి మన యందు తన దృష్టిని ఉంచి ఇదిగో ఈ లోకంలో నశించిపోవలసిన మనల్ని వెదకి వచ్చి మనల్ని రక్షించి ఇదిగో తన రక్తాన్ని మన కొరకు తారబోసి ఇదిగో ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప త్యాగమును మన కొరకు చేసి దేవాది దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు దేవాది దేవుడు మనం రక్షించుకున్న తర్వాత ఇదిగో తన తోటలో మనల్ని ఉంచి ఉన్నాడు. ఎందుకొరకు తెలుసా? మనము దేవుని కొరకు ఫలించాలని, మనము దేవుని కొరకు ఫలించాలని. ఇదిగో మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఇదిగో ఇహలోకంలో నువ్వు ఫలించి ఉండవచ్చు. ఇదిగో ఇహలోకంలో నువ్వు ఆస్తిని సంపాదించుకునవచ్చు, ఇహలోకంలో నువ్వు భార్య భర్తలను సంపాదించుకుని ఉండవచ్చు, ఇహలోకంలో బిడ్డలను నువ్వు సంపాదించుకుని ఉండవచ్చు, మంచి ఉద్యోగాన్ని నువ్వు పొందుకుని ఉండవచ్చు, మంచి గర్భఫలాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉండవచ్చు. కానీ ఇవన్నీ ఆత్మపరమైన ఫలింపులు కాదు. ఇవన్నీ శరీర సంబంధమైన ఫలింపులే. ఇవన్నీ శరీర సంబంధమైన ఫలింపులే. నువ్వు శరీర సంబంధంగా ఫలించడం ద్వారా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండి ఉండవచ్చు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండి ఉండవచ్చు, నీ బిడ్డలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి ఉండవచ్చు, నీ భర్తకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి ఉండవచ్చు. కానీ దేవుని సంగమా, ప్రభువు ఏం కోరుకుంటున్నాడంటే నీ నుంచి దేవుని ఆకలి తీర్చగలిగిన వాడిగా నువ్వు ఉన్నావా లేదా? దేవుని కొరకు ఏదైనా నువ్వు ఫలించగలిగిన వాడిగా ఉన్నావా లేదా? దేవుని స్థలంలోకి తీసుకురాబడిన తర్వాత, దేవుని అంతఃపురంలోకి తీసుకురాబడిన తర్వాత నువ్వు ఏం చేయబడ్డావంటే లోకంలోంచి వేరు చేయబడ్డావు, అన్ని జనుల్లోంచి నువ్వు వేరు చేయబడ్డావు. ఇదిగో అపవిత్రమైన జనముల మధ్య నుండి పవిత్రమైన గుంపులోకి దేవుని తీసుకుని వచ్చి ఉన్నాడు. ఈ విషయాలు మనం గమనించుకుని ఈ విషయాలు మనం జాగ్రత్తగా అన్వయించుకుంటూ మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో ఎదగడం మొదలు పెట్టాలి. దేవుని సన్నిధిలో ఎదగడం ప్రారంభించాలి. దేవునిలో అంటుకట్టడం ప్రారంభించాలి. ఇదిగో ఇన్ని రోజులు నీవు వేషధారణ భక్తి చేసావేమో, ఇన్ని రోజులు నీవు ఆచార సంబంధమైన భక్తి చేసావేమో, కానీ ఈ రోజు నీవు సర్వ సత్యములోకి నడిపించబడాలని దేవుని యొక్క ఆశ. ఇదిగో మనుష్యుల పారంపర్యాలను కొనసాగుతూ నడిస్తే దేవుని పరలోక రాజ్యమును నువ్వు చేర్చబడలేవు. దేవుని పరసంబంధమైన ఆ యొక్క ఫలింపు నీలో రాదు. కానీ ప్రభు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే మనం లేఖన భాగం ఏమండి ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాం. చూడండి, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ మనుషుడు ఎవరంటే దేవుని సాదృశ్యంగా చెప్పబడి ఉంది. ఇదిగో దేవాది దేవుడు ఒకానొక రోజున ఇదిగో మన ఈ భూమి మీదకి మళ్ళీ తిరిగి రాబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మనకు అప్పచెప్పి ఆయనకి మనం అప్పచెప్పుకొని ఇదిగో మనం ఫలించాలని ఆశపడి ద్రాక్ష తోటలో మనల్ని నాటి ఇదిగో ఆ ద్రాక్ష తీగల మధ్యలో అంజురపు చెట్టుగా ఉన్న మనల్ని దేవుడు తన కొరకు ఏదైనా ఫలించాలని ఆశపడి మనల్ని నాటి వెళ్ళాడు. ఇది ఒక మనిషిని ద్రాక్ష తోట, అందులో అంజురపు చెట్టు మనము. అయితే దేవుడు ఒకానొక రోజు రాబోతున్నాడు. అతను వచ్చినప్పుడు ఏం వెతుకుతాడంటే అదిగో చూడండి, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట. ఏం చేస్తున్నాడు? పండ్లు వెదక వచ్చినప్పుడు అంట ఏమీ దొరకలేదంట. ఇదిగో దేవుడు మనల్ని పరిశీలిస్తా ఉన్నాడు. ఏమైనా మనము దేవుని కొరకు ఫలించామా? ఈ పండ్లు దేవుని యొక్క ఆత్మ యొక్క దాహాన్ని తీర్చగలిగేదే ఉండాలి, దేవుని యొక్క ఆకలిని తీర్చగలిగేదిగా ఉండాలి. ఇదిగో పండు నువ్వు కనుక ఫలించలేకపోతే, దేవుని కొరకు ఏదైనా ఆత్మ ఫలాలను నువ్వు కనుక ఫలించలేకపోతే దేవుని ఆలోచన ఏమైందో నువ్వు గ్రహించాలి.
ఏమండి, ఈ లోకంలో మనం ఏదో పుట్టాము, పెరిగాము, జీవించాము, చనిపోయామంటే దానికి ఏం అర్థం లేదు. అవునా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుని యొక్క జీవితంలో దేవుడి యొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల దేవుడు ఒక అత్యున్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు గనక ఆ ప్రణాళికను నువ్వు నెరవేర్చలేకపోతే దేవుడు ఈ జీవితం ఇచ్చి ఏమిటి ఉపయోగం? దేవుడు మనల్ని ఇన్ని రోజులుగా పోషిస్తున్నాడు, అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరుచున్నాడు, ఆపదలు వచ్చినప్పుడు మనల్ని ఆపద నుంచి రక్షిస్తున్నాడు, శ్రమలు వచ్చినప్పుడు శ్రమల బారి నుంచి మనల్ని తప్పించి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో మనం నిలుపుతా ఉన్నాడు. ఇన్ని చేస్తున్నాడంటే గల కారణం ఏంటి? దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఇది గమనించావా? మీ బిడ్డలారా, మీరు ఈ విషయాన్ని మీరు గమనిస్తున్నారా? దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు నిలబడాలని, దేవుని కొరకు నీవు ఫలించాలని, ఇదిగో నశించిపోతున్న అనేక మంది ఆత్మల భారం నువ్వు కలిగి ఉండి దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలని దేవుని యొక్క ఆశ. అయితే నువ్వు ఆ ఆశను మర్చిపోయి ఆ యొక్క ప్రణాళికలోంచి నువ్వు తొలగిపోయి దేవుని కొరకు నువ్వు ఏది చేయలేని వ్యక్తిగా నువ్వు కనుక ఉంటే నువ్వు ఏది కూడా దేవుని కొరకు సంపాదించలేని వ్యక్తిగా ఉంటావు. దేవుని కొరకు నువ్వు ఏదైనా సంపాదించాలి. ఈ లోకంలో నువ్వు పుట్టావు, పెరిగావంటే ఏమి ఉపయోగం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో అనాదిగా దేవుడు ఏదైతే ప్రణాళిక చేశాడో, ఈ జగత్తు పునాది వేయబడక మునుపే నీ గురించి ఏదైతే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నువ్వు నెరవేర్చవలసిన వాడివే ఉన్నావు. ఇదిగో మనిషి కుమారుడిగా శరీరధారిగా ప్రభువారి లోకంలోకి వచ్చినప్పుడు ఏదైతే తండ్రి ద్వారా తన యొక్క ప్రణాళిక పొందాడో ఆ బాధ్యతనంతటినీ సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాతనే ప్రభువారి లోకం నుంచి తిరిగి వెళ్ళారు. అది ఒక మాదిరికరమైన జీవితం నీ కొరకు, నా కొరకు దేవుడు పెట్టి వెళ్ళాడు. నువ్వు ఆ విషయాలన్నీ గమనించుకోవాలి. ఇదిగో దేవుడు పండ్లు వెతక వచ్చినప్పుడు నువ్వు ఫలించలేకపోతే ఇదిగో దేవుడు అంట బాధపడతా ఉన్నాడు. ఇదిగో దేవుడు బాధపడుతూ ఒక మాట అంటున్నాడు కదా, చూడండి. అదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఏమండి, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు వెతుకున్నాడంట? 3 ఏళ్ల నుంచి. అవునా? దేవుని యొక్క చిత్తంలో 1 సంవత్సరం అనగా అవునా 1000 తరాలకు గుర్తుగా ఉంది. ఎన్నో తరాల నుంచి ప్రభువారు కొంతమంది ఆత్మీయ జీవితంలో ఫలించలేని వారి కోసం ఇంకా వీరు ఫలిస్తారని ఆశపడి దాన్ని వెతుకుతా ఉన్నాడు. ఆయన ఆత్మ సంబంధమైన కార్యముల కోసం వెతుకుతా ఉన్నాడు. కానీ ఏమండి, ఈ చెట్టున ఏ పండ్లు కాయలేదంట. ఈ పండ్లు అసలు ఈ చెట్టు ఎక్కడ నాటబడింది? ఈ విషయాన్ని మీరు గమనించారా? ఎక్కడో లోకంలో ఉన్న చెట్టు గురించి దేవుడు అడగట్లేదు. ఎక్కడో బయట చెరుగుతున్న మనుషుల కోసం దేవుడు వెతకట్లేదు. ఇదిగో ఎవరైతే ద్రాక్ష తోటలో నాటబడి ఉన్నారో, ఎవరైతే ఇదిగో ప్రభు సన్నిధిలో నాటబడి ఉన్నారో ఆ చెట్ల కోసం దేవుడు అంట పండ్లు వెతుకుతా ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 ఏండ్ల నుంచి. ఆ చెట్టు నాటబడి 3 సంవత్సరాలు గడిచిపోయిందంట. ఆ చెట్టు మీద ముమ్మారు దేవుడు కడవరి వర్షాన్ని కురిపించాడు, తొలకరి వానలు కురిపించాడు. అయినను ఆ చెట్టు ఫలించట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడు తన దైవజనుల ద్వారా ఎంతో ఆత్మ సందేశమైన వాక్యాలను దేవుడు అందిస్తా ఉన్నాడు, ఆత్మీయపరమైన వాక్యాలను దేవుడు అందిస్తా ఉన్నాడు. కానీ ఇవి ఫలించట్లేదు. దేవుడు ఇంకా ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి. ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో వస్తున్నా నీవు ఇంకా నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే దేవుడు బాధపడతాడు, దేవుడు తన మనసును నొచ్చుకుంటాడు. ఇదిగో 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము నేను ఈ చెట్టు దగ్గరికి వస్తా ఉన్నాను, ఏ పండైనా నా కొరకు దొరుకుతుందేమో అని, ఏదైనా ఒక ఆత్మీయత యొక్క ఫలము తనలో దొరుకుతుందేమని ప్రభు ఆశతో ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని సంగమా, ఇదిగో దేవుని వాక్యం వింటున్నావు కానీ విని వదిలిపెట్టేస్తున్నావు. దేవుని యొక్క అద్భుతాలను చూస్తున్నావు కానీ ఆయన మహిమను కొనియాడలేకపోతున్నావు. దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలు నువ్వు పొందుకుంటున్నావు కానీ తన కొరకు సాక్షిగా నువ్వు బ్రతకలేకపోతున్నావు. ఇదిగో ఈ లోకంలో నువ్వు ఇదిగో ఆయన కొరకు నువ్వు జీవించాలని దేవుని యొక్క ఆశ, ఇదిగో ఆయన కొరకు బ్రతకాలని దేవుని యొక్క ఆశ. నువ్వు దేవుని కొరకు కనుక బ్రతకలేకపోతే, దేవుని కొరకు కనుక నువ్వు జీవించలేకపోతే ఇదిగో ఈ లోకంలో నువ్వు ఉండి వ్యర్థమని దేవుడు తలస్తా ఉన్నాడు. దేవుని సంఘంలో జీవిస్తున్న నీవు, దేవుని సంఘంలో బ్రతుకుతున్న నీవు ఇదిగో దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతుంటే ఇంకా నువ్వు ఏదో వ్యర్థంగా ఈ లోకంలో జీవిస్తాననుకుంటే, ఇదిగో ఇంకా వ్యర్థంగా ఈ లోకంలో నేను బ్రతకాలని ఆశపడుతుంటే ఇహలోక సంబంధమైన పారంపర్యం వల్ల అనేక విచారాలు అన్నిటిని నువ్వు పెట్టుకుని దేవుని కొరకు కనుక నువ్వు జీవించలేకపోతే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఈ యొక్క స్థలము వ్యర్థము, దీన్ని నరికివేయమని చెప్తున్నాడు. ఇదిగో ఆ తర్వాత చూడండి, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఏమండి, ఈ యొక్క చెట్టు వలన ఎందుకు ఈ స్థలం వ్యర్థమైపోవాలి?
అవునా? అంతే కదా. మనము ఏదైనా ఒక చెట్టుని మనం మన ఇంట్లోకి తెచ్చుకుని అన్నాం అనుకోండి, ఆ చెట్టు ఫలించట్లేదు అనుకోండి, దాని మొద్దు పెద్దగా అయిపోతుంది, ఇతర చెట్లని ఎదగనివ్వట్లేదు, అది దాని పక్క చుట్టూ ఉన్న చెట్లను కూడా ఎదగనివ్వట్లేదు. ఇదిగో దాని యొక్క మొద్దు ఏమండి ఉన్న కొద్దికి సంవత్సరం లావుగా పెరుగుతుంది, కానీ దాని పక్కన ఉన్న చెట్లను కూడా ఎదగనికపోతే మనం ఏం చేస్తాము ఏమంటే ఆ చెట్టును నరికివేసి ఆ స్థలంలో వేరొక చెట్లను మనం నాటుతాం. ఇది మీరు చాలా ఆత్మీయంగా మీరు గమనించుకోవాల్సిన విషయం. దేవుని కొరకు దేవుని స్థలంలోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన తర్వాత నీవు ఫలించకపోయి నీతో పాటు ఉన్న తోటి విశ్వాసం కూడా ఫలించకుండా నీ యొక్క సాక్ష్యం ఉందనుకో, దేవుడు నిన్ను తొలగిస్తాడు. జాగ్రత్త. మీరు ఎప్పుడైనా విషయాన్ని గమనించారా? ఇదిగో జీవ గ్రంథంలోంచి పేరు తొలగించడం కూడా దేవునికి ఏమండి దేవుని చిత్తమైనది. మీరు గమనించుకోవాలి. పేరు రాయటము దేవుని చిత్తమే, తొలగించడం కూడా దేవుని చిత్తమే. ఎవరైతే తోటి విశ్వాసం ఎదగనివ్వకుండా, వారు ఫలించకుండా, ఇదిగో ఇతర వ్యక్తులు కూడా ఫలించకుండా చేస్తా ఉంటే దేవుడు వారిని తొలగిస్తాడు, మందిరంలోంచి తొలగిస్తాడు, తన జీవ గ్రంథంలోంచి పేరు కూడా తొలగిస్తాడు. దేవుని సంగమా, జాగ్రత్త. నువ్వు దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత నీ క్రియల ద్వారానో, నీ పనుల ద్వారానో, నీ అవిశ్వాసపు మాటల ద్వారానో, నీ యొక్క నోటి ద్వారానో ఇతర వ్యక్తులను నువ్వు పాడు చేస్తున్నావా అంటే ఇదిగో దేవుడు నిన్ను తన మందిరంలోంచి తీసివేస్తాడు. దేవుడు బిడ్డలారా, ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అయితే ద్రాక్ష తోట మాలితో ఈ మాటలు చెప్తున్నాడు, అంజూరపు చెట్టుతో ఈ మాట చెప్పలేదు, కానీ ద్రాక్ష తోట మాలితో చెప్పాడు ఈ మాట, మీరు నరికి వేయమని. కానీ ఆ ద్రాక్ష తోట మాలి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చూద్దాం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అవునా? ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వమందు ఉండి ఇదిగో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు యొక్క జీవితంలో క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, కానీ క్రీస్తు పోలికలు నీలో ఏమీ లేవు, క్రీస్తు కొరకైన ఫలాలు నీలో ఏమీ లేవు, ఆత్మీయ ఫలాలు ఏది నువ్వు ఫలించలేని వాడిగా ఉంటా ఉన్నావు. ఇదిగో దేవుని యొక్క సంఘంలో నువ్వు వచ్చినాక క్రీస్తు పోలికలు కనుక నీలో లేకపోతే, ఇదిగో తోటమాలి ఇన్ని సంవత్సరాలు నీ కొరకు బాధపడ్డాడే, ఇన్ని సంవత్సరాలు నీ కొరకు ఎంతగానో త్యాగం చేశాడే, తన ఇంటిని వదిలిపెట్టి ఆ అత్యున్నత సింహాసనాన్ని వదిలిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి నీవు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడాలని కోరుకున్న ఆశను దేవుడు నీలో నెరవేర్చాలని ఆశపడి ఇదిగో నీ దగ్గర ఉంటూ ప్రతి దినమో ఇదిగో నీకు నీరు పోస్తూ ఎరువు వేస్తూ ఉంటే, ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను కాపాడుతూ ఉంటే, ఇంకా నువ్వు ఫలించలేని స్థితిలో ఉంటే ఇదిగో తోటమాల అడుగుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరమైనా ఆఖరిగా ఒక్క అవకాశమే అయ్యా, ఈ సంవత్సరం ఉండనేమో, ఈ సంవత్సరం దానికి ఎరువు వేస్తాను, దానికి నీరు పోస్తాను, ఇంకా ప్రత్యేకమైన ఏమైనా ఆత్మీయ సందేశాలు దాన్ని నీకు అందిస్తానయ్యా. ఇదిగో తన జీవితంలో ఒక్క ఆత్మ ఫలాన్ని ఫలించే వ్యక్తిగా తనను నిలబెడతానని ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర ఇదిగో విజ్ఞాపన చేస్తున్నాడు. తల్లి, ఇదిగో నువ్వు చేస్తున్న అన్యాయమైన క్రియలు ఇదిగో ప్రభువుని బాధపరిచేగా ఉన్నాయి. ఆ తోటమాల నీ గురించి ఎంతగానో కన్నీరు కారుస్తా ఉన్నాడు. ఆనాడు గెత్సెమనే తోటలో నీ కొరకు నా కొరకు చెమట రక్తముగా కారునంతగా ఆయన విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు కూడా దేవుని కుడిపార్శ్వమందు కూర్చోండి, నీ యొక్క పాప జీవితం నుంచి రక్షించబడాలని, ఇంకనో ఇదిగో ఆచార సంబంధమైన భక్తి జీవితం నువ్వు చేస్తా ఉంటే, వేషధారణ భక్తి జీవితం నువ్వు జీవిస్తా ఉంటే, సర్వ సత్యములకు నువ్వు నడిపించబడకుండా ఉంటా, నువ్వు ఇంకనో మనుషులు పెట్టిన ఆచారాలను నువ్వు వెంబడిస్తా ఉంటే దేవుడు బాధపడతా ఉన్నాడు. ఇదిగో ఈ సంవత్సరమైన నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో ఇంకను లోకంలో నువ్వు ఏదైనా సంపాదించుకోవాలంటే వాటన్ని విడిచిపెట్టాలని, దేవుని సంఘంలో నువ్వు నాటబడి దేవుని కొరకు ఆత్మ ఫలాలను ఫలించాలని దేవుడు ఆశపడతా ఉంటే, నువ్వు ఫలించలేని వాడిగా ఉంటే ఒకవేళ ఇదిగో దేవుడు ఈ సంవత్సరం నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, నీవు మాటలు వింటున్నా నువ్వు ప్రియ బిడ్డ, ఇదిగో ఇకనైనా నువ్వు దేవుని కొరకు ఫలించాలని ఆశ కనుక నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడికి నిన్ను నువ్వు అప్పచెప్పుకో. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడికి నిన్ను నువ్వు అప్పచెప్పకపోతే దేవుని యొక్క మందిరం నుంచి తొలగించబడతావు. దేవుని యొక్క జీవ గ్రంథంలోంచి నీ పేరు తొలగించబడుతుంది. ఇదిగో నేను నరికివేసి ఇదిగో ఏ చెట్టు అయితే ఫలించలేదో ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలు ఉంచబడింది. ఒకనొక రోజున ఆ దినము రాబోతా ఉంది. ఇప్పుడే నువ్వు నీ కళ్ళు తెరువు, నీ ఆత్మ నేతాలు తెరువు. దేవుని కొరకు నేనేదైనా ఫలించాలో ఆశ నీలో కలిగించుకో. దేవుడు నీ కొరకు బాధపడుతున్నాడు, దేవుడు నీ కొరకు కన్నీరు కారుస్తా ఉన్నాడు. ఇదిగో ఈ లోకంలో ఏదో వ్యర్థంగా జీవించేసి నేను వెళ్ళిపోతా అంటే ఇదిగో దేవుడు లక్ష్య పెట్టాడు. నీ జీవితం దేవుని కొరకు వ్యర్థంగా నువ్వు జీవించినట్లుగా అవుతుంది. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడలేని వ్యక్తిగా ఉంటే, దేవుని కొరకు నువ్వు ఫలించలేని వ్యక్తిగా ఉంటే దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఈ మాటలు నువ్వు జ్ఞాపకం ఉంచుకో. మరొకసారి దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఆఖరి సమయం నీకు. ఇదిగో ఆ ద్రాక్ష తోటలో మరి ఇంకొన్నో చెట్లు ఉండవచ్చు.
అన్ని చెట్లు కూడా ఆ తొలకరి వానను పొందుకొని ఆ కడవరి వర్షము పొందుకొని ఇదిగో ఎంతగానో ఫలిస్తా ఉన్నాయి, సమృద్ధిగా దేవుని కొరకు ఫలిస్తా ఉంటే, ఇదిగో దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న నీవు ఇదిగో నీ కొరకు ప్రత్యేకమైన స్థానమును కేటాయించి ఉంటే ఇంకా నువ్వు దేవుని బాధపడుతూ ఇదిగో బాహాటముగా దేవుని మరలా నువ్వు సిలువ వేస్తున్నావు. దేవుని కొరకు అదిగో ఫలించాలని దేవుడు ఆశపడతా ఉంటే ఇదిగో నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నీ నడత ద్వారా దేవుని ఇదిగో ఎంతగానో బాధ పెడుతూ ఇదిగో బాహాటంగా నువ్వు మరలా సిలువ వేస్తున్నావు తల్లి. ఇదిగో మరలా మారు మనసు నువ్వు కోల్పోయి ఇదిగో ఫలించలేని వ్యక్తిగా ఉంటే ఇదిగో దేవుడిని ఈ మధ్యాహ్న కాలం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, నా కొరకు నువ్వు ఫలించే వ్యక్తిగా ఉన్నావా? ఇదిగో ఆత్మ ఫలాలు నీలో ఉన్నాయా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ ఫలాలు ఫలించే వ్యక్తిగా మనం ఉండాలి. లేకపోతే ఇదిగో ఒకనొక మరలా ఇదిగో ఆ మనుషుడు రాబోతా ఉన్నాడు. ఇదిగో రెండవ రాకడలో ప్రభు వచ్చిన తర్వాత నీవు గనక దేవుని కొరకు ఫలించలేకపోతే ఇదిగో తోటమాలి కూడా ఏం చేయలేడు. ఇదిగో యజమాని చెంత నిలిచి బ్రతిమాలుతున్నాడంట, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు, ఇదిగో దానికి ఎరువు వేయటకు, దానికి నీరు పెట్టుకు నాకు ఈ ఒక్క సంవత్సరం ఇవ్వయ్యా. ఇదిగో మరి ఒకసారి అతను మారు మనసు పొందేలాగున తనకు సమయాన్ని కేటాయించను ఆయన తండ్రి. తన యొద్ద నుంచి తన దివాన్ని తొలగించవద్దు, తన జీవమును తీసివేయొద్దు. ప్రభువా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు, ఇదిగో మరలా ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి ఒక్క అవకాశం అని యజమాని చెంత నిలిచి తోటమాలి బ్రతిమాడుతున్నాడంట, కన్నీరు కారుస్తూ, అయ్యా ఈ సంవత్సరం ఫలిస్తుందయ్యా, ఈ సంవత్సరం ఫలిస్తుందయ్యా, ఈ సంవత్సరం నేను ఎదుగుతానయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయం ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, ఈ రోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలాగ జీవించావో ఇక దేవునికి అనవసరము. దేవుడు లాస్ట్ గా చివరిగా నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. నీ కుటుంబంలో నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ భర్తకు, ఇదిగో నీ కుమారులకు దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇదిగో నీ బిడ్డలు మారు మనసు పొందలేదేమో, నీ భర్త మారు మనసు పొందలేమో, నీ భార్య మారు మనసు పొందలేదేమో, నీ స్నేహితులు మారు మనసు పొందలేదేమో, నీ రక్త సంబంధికులు మారు మనసు పొందలేదేమో, వారందరి కొరకు కన్నీరు కార్చవలసిన అవసరం నీలో ఉంది. ఇదిగో దేవుని కొరకు వారందరినీ తీసుకుని వచ్చి దేవుని సముఖంలో నిలబెట్టవలసిన అవసరం నీకు నాకు ఎంతైనా ఉంది. దేవుని సంగమా, ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కన్నీరు కాలుస్తున్నావా దేవుని సన్నిధిలో? ఇదిగో ఫలించాలని ఆశ నీలో ఉందా లేదా? ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నావు కానీ నీలో ఫలింపు లేదు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మేలు పొందుకుంటున్నావు కానీ నీలో కృతజ్ఞత లేదు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క అద్భుత కార్యములు చూస్తున్నా కానీ ఒక సాక్షిగా ఇతరులకు దేవుని గురించిన సాక్ష్యం నువ్వు ప్రకటించే వ్యక్తిగా లేవు. ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఆయనకు పరిశుద్ధమైన రక్తాన్ని, ఆయనకు శరీరాన్ని తీసుకుంటున్నావు కానీ సిలువను గూర్చిన సువార్తను ప్రకటించలేని వ్యక్తిగా ఈ రోజు అనేకులు జీవిస్తున్నారు. ఏదో వచ్చాము విని వెళ్ళిపోయామంటే కాదు, దేవుని కొరకు నువ్వు ఫలించే వ్యక్తిగా నిలబడాలని దేవుని ఆశ. ఇదిగో ద్రాక్ష తోటలో ఒక ప్రత్యేకమైన స్థలంలో దేవుడు నిలిపి ఉన్నాడు కదా. దేవుడు మున్మారు నీ మీద తొలకరి వాళ్ళను కురిపించున్నాడు కదా. ప్రతి దినము నీకు ఎరువు వేస్తా ఉన్నాడు కదా. ప్రతి దినము నీకు నీరు పోస్తా ఉన్నాడు కదా. ప్రతి దినము నీ కొరకు ఇదిగో నీ చుట్టూ ఏ పురుగు రాకుండా, ఏ మేకలు నిన్ను తినివేయకుండా, ఏ జంతువులు నిన్ను తినివేయకుండా నీ చుట్టూ కంచె వేసి ఉన్నాడు కదా. ఇదిగో ఒకవేళ దేవుడు గనక నిన్ను గనక నరికి వేస్తే నీలోంచి జీవము కోల్పోతావు. ఎండిపోయిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఇదిగో ఎండిపోయిన ఎముకలు లోయలోకి వెళ్ళిపోతే, ఇదిగో నరకబడి, ఇదిగో ఆ యొక్క అగ్నిలో పారవేయబడితే మరలా నీలో జీవం రావటం అసాధ్యమని దేవుడు చెబుతున్నాడు. ఇదిగో ఒక మాట ఆ తోటమాలి కూడా అంటున్నాడు, ఏమని తెలుసా? చూడండి, అయ్యా అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని ఆ మనుషుడితో చెప్పాడంట. ఏమండి, ఈ ఆఖరి సమయంలో ఇదిగో మనం ఆఖరి గడియల్లో ఉంటున్నామేమో అనుకుంటున్నామేమో, ఆఖరి నిమిషంలో మనం బ్రతుకుతున్నాం. ఆఖరి దినముల్లో కాదు ప్రియ సహోదరులారా, ఆఖరి గడిలో మనం బ్రతుకుతున్నాం. సువార్త మూయమడిపోయే దినములు రాబోతా ఉన్నాయి. ఇదిగో ఎంతో మంది ఇంకా నశించిపోతున్న జనములు, అయ్యో దేవుని ఎరుగని అన్ని జనులు ఇంకా ఉన్నారు. సిలువను గురించిన సువార్త నువ్వు ప్రకటించలేని వ్యక్తిగా ఉంటే, ఇదిగో దేవుని గురించిన సువార్త నువ్వు ప్రకటించలేని వాడిగా ఉంటే నువ్వు ఎలాగో దేవుడిలో ఫలిస్తావు, ఎలాగో ఆత్మ ఫలాలు ఫలిస్తావు. నీ తోటి విశ్వాసులను సైతము నువ్వు ప్రేమించలేని వాడుగా ఉంటే, తోటి విశ్వాసులు సైతము నువ్వు క్షమించలేని వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుని కొరకు అన్ని జనులు ఎలాగో దేవుని దగ్గర తీసుకురాగలుగుతావు? దేవుని యొక్క ప్రేమ ఇతరులకు ఎలాగో చూపించగలుగుతావు? దేవుని సంగమా, ఒక్కసారి విషయం జ్ఞాపకించుమో. ఇదిగో అగ్ని వంటి శ్రమలు ఎదురైనా కూడా ఇదిగో ఏబు తన యొక్క ప్రార్థన సన్నిధిని విడిచిపెట్టలేదు. ఇదిగో అగ్ని వంటి శ్రమలో ఇదిగో షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలోకి తోసి వేయబడినా కూడా ఇదిగో వారి దేవుని విడిచిపెట్టలేదు. ఇదిగో దానియేలు సింహం బోన్లో వెళ్ళినా కూడా ఇదిగో దానియేలుకి ఏ అపాయమూ రాలేదు. గల కారణం ఏంటంటే వారు దేవుని కొరకు ఫలించే వ్యక్తులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా నీవు ఉంటే దేవుని యొక్క జీవ వృక్ష ఫలములకు హక్కుదారుగా దేవుని నిన్ను చేస్తాడు. ఇదిగో ఒకనొక దినము రాబోతోంది. ప్రతి వ్యక్తికి వారి ఇదిగో క్రియలను బట్టి జీతం ఇచ్చే దేవుడు రాబోతా ఉన్నాడు తల్లి. నీవు గనక ఫలించలేకపోతే ఇదిగో తోటమాలి కూడా ఏం చేయలేడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేయలేరు. ఇదిగో తండ్రి చిత్తమై ఉన్నది.
ఫలించిన ప్రతి వేరు చెట్టున గొడ్డలి ఉంచబడుట తండ్రి చిత్తము. అది ఎవ్వరు కూడా తీసివేయలేరు. నీవు గనక ఈరోజు ఒక తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో ఫలించే వ్యక్తిగా నేను ఉంటానయ్యా, ఫలించే వ్యక్తిగా నేను ఉంటానయ్యా, నీ కొరకు నేను ఫలిస్తానయ్యా, నా జీవితాన్ని నేను మార్చుకుంటానయ్యా, నా మనస్సును నేను మార్చుకుంటానయ్యా, నా నడతను నేను మార్చుకుంటానయ్యా, నా యొక్క క్రియలను నేను మార్చుకుంటానయ్యా. నా తండ్రి, ఎవరైతే దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుంటారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభా ఈ రోజు నుంచి నా క్రియలను నేను మార్చుకుంటాను, ఇహ సంబంధమైన ఏ యొక్క క్రియలు నాలో ఉండనివ్వకుండా, ఏ సంబంధమైన ఏ యొక్క ఆశలు నాలో ఉండనివ్వకుండా, ఇహలోక సంబంధమైన వాటి వైపు నా నేత్రాలను నేను చూడకుండా పరిశుద్ధాత్మ దేవుని వైపే నేను చూస్తూ, యేసు క్రీస్తు ప్రభు వారి వైపే నేను చూస్తూ, ఇదిగో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూస్తూ ఈ పరుగు పందెంలో నేను ఓపికతో పరిగెట్టాలని ఎవరైతే దేవుడి సన్నిధిలో తీర్మానం తీసుకుంటారో వారందరి విషయమే దేవుడు ఈ యొక్క సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఆఖరి సమయము, ఇదిగో ఆఖరి సమయం. అందరూ ఎంతమంది ఫలించి ఆల్రెడీ దేవుని సన్నిధిలో చేర్చబడి ఉన్నారు. నువ్వు గనక ఫలించుకున్న దేవుని సన్నిధిలోకి చేర్చబడితే నువ్వు ఆ తీర్పు దినమున ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఇదిగో నీచ నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. కనుక ఈ మధ్యాహ్న కాలశం నీ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, ఇదిగో దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా మనం ఉండాలని దేవుని ఆశ. ఆ ఆశను కూడా మనమందరం దేవుడు తృప్తిపరచును గాక. ఇదిగో మనకి ఇవ్వబడిన ఈ బాధ్యతను సంపూర్ణంగా మనం నెరవేర్చి దేవుని సన్నిధిలో మనమందరం చేరుదాం గాక. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా అట్టి కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలే ప్రభా. ఇదిగో నాయన తండ్రి, ఈ లోకంలో మేము ఎంతగానో ఫలించున్నాము, కానీ ఆయా ఆత్మీయంగా ఫలించలేని వారంగా ఈ లోకంలో మేము జీవిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ మాకు ఆఖరిగా సమయం ఇచ్చి ఉన్నా